Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala Autonomous, Tanku. Now I would like to explain about edaphic factors. Edaphus means ground. Soil. Edaphus means ground soil. Soil is the Latin word. Study of soil is known as pedology or edaphology. Very, very important. The factors which related to structure and composition of soil are called edaphic factors. Structure అలాగే కంపోజిషన్ ఏ మెటీరియల్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ రెండింటిని కోసం స్టడీ చేసే వాటిని ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటారు. సాయిల్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ మీడియం. A good fertile soils contain mineral particles, organic matter, water, air. సో ఏదైనా సరే ఇది ఫెర్టైల్ సాయిల్ స్టెరైల్ సాయిల్ అని ఎలా కన్సిడర్ చేస్తారంటే వాటిలో ఉన్న మినరల్ పార్టికల్స్, ఆర్గానిక్ మ్యాటర్, వాటర్, ఎయిర్ పర్సంటేజ్ బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టైల్ సాయిల్ కంటైన్ ఎయిర్ 25%, water 25%, mineral particles 45%, and also include organic matter 5%. For example, humus 10%, రూట్స్ హెబ్స్ కానీ స్ట్రబ్స్ కానీ ఇవన్నీ గ్రో అవుతాయి కదా, రూట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి, ఆ రూట్స్ 10%, అలాగే ఆర్గానిజమ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ 10%. ఓకే, నెక్స్ట్ సాయిల్ ఫార్మేషన్ అండ్ ఇట్స్ కంపోజిషన్. సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వెదరింగ్ ఆఫ్ రాక్స్. సో ఏవైతే లార్జ్ రాక్స్ ఉంటాయో అవన్నీ కూడా పగలడం వల్ల సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. Over long periods of time, thousands and millions of years, the rocks at or near the surface of the earth are broken down by various physical, chemical and some biological process. So ఎర్త్ పైన ఉన్నటువంటి వెరీ లార్జ్ రాక్స్ అన్ని కూడా 3 ప్రాసెస్లో డివైడ్ అవ్వడం జరిగింది. ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాసెస్. The end product of this breaking down is the fine particle of సాయిల్. సో ఏ మెథడ్లో కూడా లార్జ్ పేరెంట్ రాక్స్ బ్రోకెన్ జరిగి ఫైనల్గా సాయిల్ పార్టికల్ అనేది ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్ డెరైవ్డ్ ఫ్రమ్ పేరెంట్ రాక్స్. ఇన్ఆర్గానిక్ అకర్బన పదార్థాలు అనేవి పేరెంట్ రాక్స్ నుంచి ఫామ్ అవడం జరిగింది. అలాగే ఆర్గానిక్ మెటీరియల్ డెరైవ్డ్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేడ్ మెటీరియల్. సో ఏవైనా డెడ్ అయిపోయినటువంటి మెటీరియల్ నుంచి ఫామ్ అయింది ఆర్గానిక్ మెటీరియల్. సో ఇవి ఫిజికల్, కెమికల్ ప్రాసెస్లోనికి వస్తాయి. అలాగే బయలాజికల్ ప్రాసెస్లో ఎలా ఫామ్ అయ్యింది సాయిల్ అంటే సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ప్రోటోజోవా అండ్ అదర్ సాయిల్ ఎనిమల్స్ such as nematodes, earthworms. These are involved in biological process to form soil particles. These soil particles contain small pores. These are filled with air and water. Soil profile. The vertical layered structure of soil is called as soil profile. This vertical layer ఇలా ఒక సాయిల్ని వర్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ని లేయర్స్ కింద ఉంటుంది. పర్టికులర్గా ఎన్ని లేయర్స్ అంటే లేయర్స్ ఆఫ్ సాయిల్ ఈజ్ హారిజన్. ఒక్కొక్క లేయర్ని హారిజన్గా కన్సిడర్ చేస్తే 6 హారిజన్స్ ప్రెసెంట్ ఇన్ సాయిల్ ప్రొఫైల్. ఓ హారిజన్ ఇట్స్ కంటైన్ ఆర్గానిక్, దీన్నే ఆర్గానిక్ హారిజన్ లేదా లెటర్ జోన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏ హారిజన్ టాప్ ఆఫ్ ద సాయిల్. నెక్స్ట్ బి హారిజన్ సబ్ సాయిల్, సాయిల్ కి బిలో రీజన్ ఉంటుంది. సి హారిజన్ వెదరింగ్ రాక్. సో ఎక్కడైతే ఇంకా రాక్ లాంటి మెటీరియల్స్ ఉన్నాయో వెదరింగ్ జరిగినప్పటికీ అటువంటి దాన్ని సి హారిజన్ అంటారు. నెక్స్ట్ డి హారిజన్, సో ఇది కూడా సేమ్ వెదరింగ్ రాక్. నెక్స్ట్ ఆర్ హారిజన్ బెడ్ రాక్. సో ఫస్ట్ వన్ ఓ హారిజన్. These are the uppermost layer. It's contain organic matter and the result from the decomposition of the organic matter. So decomposition జరగడం వలన ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏ హారిజన్, ఇట్ ఈస్ ఏ టాప్ సాయిల్ జోన్ ఆఫ్ ఎలివేషన్. సో దీన్నే లీచింగ్ జోన్ అని కూడా అంటారు. సో సాయిల్ ఫామ్ అవడాన్ని అనదర్ ప్రాసెస్ లీచింగ్ ప్రాసెస్ అని కూడా అంటారు. ఏ హారిజన్ నే లీచింగ్ జోన్ అంటారు. A1 హారిజన్, ఈ A1 హారిజన్ ఏకి బిలో రీజియన్ లో ఉంటుంది. సో దిస్ వన్ A1 ఏ ఉంటే దీని కింద A1.
So these A1 horizon contain rich in humus and dark colored, rich in organic material. Its region contain bacteria and fungi. A1 horizon లో బ్యాక్టీరియా ఫంగై అలాగే రిచ్ ఆర్గానిక్ మ్యాటర్ హ్యూమస్ ఉంటుంది, అలాగే ఇది డార్క్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ A2 హారిజన్ జోన్ ఆఫ్ మాక్సిమం లీచింగ్. సో మాక్సిమం లీచింగ్ లేయర్ లైట్ కలర్డ్ అండ్ కంటైన్స్ ఇట్స్ లైట్ కలర్. ఓకే, A2 హారిజన్ వచ్చేసి లైట్ కలర్ లో ఉంటుంది. అలాగే శాండ్ మెటీరియల్ కూడా ఈ A2 హారిజన్ లో ఉంటాయి. నెక్స్ట్ A3 హారిజన్ ట్రాన్సిషనల్ రీజియన్ ఫ్రమ్ A జోన్ టు B జోన్. సో ఏ జోన్ నుండి B జోన్ వరకు ఉన్నటువంటి జోన్స్ ని ట్రాన్సిషనల్ జోన్స్ అంటారు. దీన్ని A3 హారిజన్ జోన్ అంటారు. నెక్స్ట్ B హారిజన్ జోన్ కంపోజ్డ్ ఆఫ్ మినరల్స్ అండ్ హ్యూమస్. B హారిజన్ contain minerals and humus. Okay, it consists of B1, B2, B3 precipitation of transported material. సో అక్కడ అవపాతం అనేది జరుగుతుంది, ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. దాన్నే B జోన్ ని B1, B2, B3 కింద సెపరేట్ చేయడం జరిగింది. సో ఈ B హారిజన్ కంటైన్ క్లే. సో వెరీ స్మాల్ పార్టికల్స్ కింద సాయిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అలాగే రూట్స్ ఆఫ్ స్ట్రబ్స్ అండ్ ట్రీస్ రిచ్ అప్ టు దిస్ హారిజన్. సో ఇక్కడ రూట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. చెప్పుకున్నాం కదా ఆర్గానిక్ మ్యాటర్ లో 10% రూట్స్ అనేవి ఉంటాయని. సో B హారిజన్ లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ C హారిజన్. దిస్ ఈస్ ద థిక్ లేయర్ ఆల్సో కాల్డ్ పేరెంట్ రాక్ లేయర్. దీని పేరెంట్ రాక్ లేయర్ అంటారు. ఇట్స్ కంటైన్ లార్జ్ మాస్ ఆఫ్ వెదర్డ్ మినరల్ మెటీరియల్స్. సో ఇక్కడ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వెదరింగ్ జరిగినప్పుడు మినరల్స్ అన్ని కూడా సో అన్ని జోన్స్ లోనూ ఉంటాయి. ఇది కూడా మినరల్ మెటీరియల్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ D హారిజన్ రాక్స్ ఇన్ యాక్టివ్ వెదరింగ్ స్టేట్. D హారిజన్ ఎక్కడైతే రాక్స్ అనేవి వెదరింగ్ పేరెంట్ రాక్స్ అనేవి వెదరింగ్ జరగడం ద్వారా సాయిల్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవడం, తద్వారా సాయిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో D హారిజన్ అన్ని కూడా రాక్స్ తో నిండి ఉంటాయి. నెక్స్ట్ R హారిజన్ లోయర్ మోస్ట్ లేయర్. దీన్ని బెడ్ రాక్ అంటారు. లోయెస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ as R horizon. It's composed of unmodified parent material. సో పేరెంట్ మెటీరియల్ అక్కడ ఎలా ఉంటుందంటే అదే వెదరింగ్ జరిగినప్పటికీ కూడా కొంత మెటీరియల్ అనేది అక్కడ ఉండిపోతుంది, ఒరిజినల్ పేరెంట్ రాక్స్. Characteristics of the soil texture. Soil texture refers to the proportion of mineral particles of various size. సో ఆ సాయిల్ లో ఉన్నటువంటి మినరల్ పార్టికల్స్ యొక్క సైజ్ ని బేస్ చేసుకుని 3 టైప్స్. అవి శాండీ సాయిల్, లోమీ సాయిల్, క్లే సాయిల్. ఓకే, శాండీ సాయిల్ ఇట్స్ కంటైన్ లార్జ్ పార్టికల్స్. దాన్ని సామోఫైట్స్ అంటారు. శాండ్ సాయిల్ లో గ్రో అయ్యే వాటిని సామోఫైట్స్ అంటారు. అలాగే లోమీ సాయిల్ ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ శాండ్ అండ్ క్లే. ఒండ్రు మట్టి, బంకమట్టి అంటారు కదా. సో లోమీ సాయిల్ ఇస్ ద ఒండ్రు మట్టి, సమ్ మిక్చర్ శాండ్ అండ్ క్లే. ఓకేనా, కొంచెం గ్లూమీగా ఉంటుంది శాండీ సాయిల్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సీస్ యొక్క సీ రీజియన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. దరిదాపు అలలు ఎక్కడికైతే వస్తాయో ఆ రీజియన్ లో సమ్వాట్ చిన్న ఇసుక రేణువులు మట్టి కలిసి ఉంటుంది. దాన్ని లోమీ సాయిల్ అంటారు. క్లే సాయిల్ ఆర్ మేడ్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్. చాలా చిన్న పార్టికల్స్ తో సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని క్లే సాయిల్ అంటారు. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. ఫిజికల్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ, పోరోసిటీ, పెర్మిబిలిటీ, సాయిల్ అట్మాస్ఫియర్, సాయిల్ టెంపరేచర్, సాయిల్ కలర్. సో వీటిని ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ కింద కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ వెదరింగ్ అండ్ పార్టికల్ అరేంజ్మెంట్. సో వెదరింగ్ జరిగినప్పుడు ఆ పార్టికల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయో దాన్ని డెన్సిటీ అంటారు. నెక్స్ట్ పోరోసిటీ ఈజ్ ద స్పేస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్ ఇన్ ఏ గివెన్ వాల్యూమ్. ఓకేనా, ఒక సాయిల్ పార్టికల్ కి అనదర్ సాయిల్ పార్టికల్ కి మధ్య ఉన్న స్పేస్ నే పోరోసిటీ అంటారు. ఈ స్పేస్ అనేది దేంతో ఫిల్ఫిల్ అయి ఉంటుందంటే ఎయిర్ అండ్ వాటర్ ఫిల్ఫిల్ అయి ఉంటుంది. అలాగే ఆ పోరోసిటీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడానికి కూడా పోరోసిటీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ పెర్మిబిలిటీ ఇట్ డిటర్మైన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ త్రూ పోర్ స్పేసెస్. పోర్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అనేవి
మూమెంట్ జరగడం మూమెంట్ చూపిస్తాయి. ఇట్ ఈస్ ఏ హైయర్ ఇన్ లూజ్ సాయిల్ అండ్ లోయర్ ఇన్ కంపాక్ట్ సాయిల్. సో సమ్వాట్ లూజ్గా ఉంటే అక్కడ పోరోసిటీ ఎక్కువగా ఉన్నట్టు సాయిల్లో. నెక్స్ట్, సాయిల్ అట్మాస్ఫియర్ ఈజ్ ద ఎయిర్ దట్ ఫిల్స్ ద pore space in the soil. So soil contains soil pores. These soil pores contain water, air, alage CO2. Particularly soil highly contains CO2 content and lowerly present O2. సాయిల్లో ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సాయిల్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ physical, chemical and biological process of soil influenced by soil color, texture and water. సాయిల్ టెంపరేచర్ని బేస్ చేసుకుని దాని యొక్క కలరు, టెక్చర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సాయిల్ కలర్ మే బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంటల్ మెటీరియల్. కొన్ని వాటిలో అయితే పేరెంటల్ మెటీరియల్ అనే పేరెంటల్ రాక్స్ అనేవి వెదరింగ్ జరగడం ద్వారా సాయిల్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదా, దాన్నే పెడోజెన్సిస్ అంటారు. పెడోజెన్సిస్ అంటే ద పేరెంటల్ రాక్స్ బ్రేక్ డౌన్ టు ఫార్మ్ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పెడోజెన్సిస్. ఈ ప్రాసెస్లో పేరెంట్ రాక్ ఏ కలర్ అయితే కలిగి ఉందో అదే కలర్ కలిగి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ ద రీజన్ సాయిల్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ సాయిల్ వాటర్. ఆల్ ద వాటర్ అవైలబుల్ ఇన్ సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ సాయిల్ వాటర్. ఇట్ మెయింటైన్స్ ద టెక్చర్ ఆఫ్ సాయిల్. సో సాయిల్లో ఉండే వాటర్ వల్ల కూడా సాయిల్ టెక్చర్ అనేది మారుతూ ఉంటుంది. సో అండ్ దిస్ సాయిల్ వాటర్ సపోర్ట్స్ గ్రోయింగ్ ఆర్గానిజమ్స్. టైప్స్ ఆఫ్ సాయిల్ వాటర్: గ్రావిటేషనల్ వాటర్, హైగ్రోస్కోపిక్ వాటర్, క్యాపిలరీ వాటర్, కంబైనడ్ వాటర్. 4 types. Gravitational water, free water moving down due to gravity. సో గ్రావిటీ ఫోర్స్ వల్ల డౌన్ కి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, దాన్ని గ్రావిటేషనల్ వాటర్ అంటారు. నెక్స్ట్, హైగ్రోస్కోపిక్ వాటర్ హెల్డ్ టైట్లీ బై సాయిల్ పార్టికల్స్. సో సాయిల్ పార్టికల్స్ అనేవి వాటర్ ని హెల్ప్ చేసి పట్టుకుంటాయి. 2 సాయిల్ పార్టికల్స్ ఉంటే వాటి మధ్యలో వాటర్ మాలిక్యూల్ ని అటాచ్ చేసి పట్టుకోవడాన్ని హైగ్రోస్కోపిక్ వాటర్ అంటారు. నెక్స్ట్, క్యాపిలరీ వాటర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్యాపిలరీ వాటర్ ని మాత్రమే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ హెల్ప్ బై క్యాపిలరీ ఫోర్సెస్. సో సాయిల్ పార్టికల్ కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీతో వాటర్ మాలిక్యూల్ ని పూల్ చేసి పట్టుకుంటాయి, దాన్ని క్యాపిలరీ వాటర్ అంటారు. నెక్స్ట్, కంబైనడ్ వాటర్ కెమికల్లీ బాండ్ టు సాయిల్ సర్ఫేస్. సో సాయిల్ సర్ఫేస్ కి బాండ్ అయి ఉంటుంది. ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ హోలార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ని, వాటర్ యొక్క అమౌంట్ ని హోలార్డ్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ వాటర్ ద ప్లాంట్స్ కెన్ బి అబ్జర్వ్ దీస్ కాల్డ్ యాజ్ ద క్రెసాట్. ఎంతైతే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకున్నాయో దాన్ని క్రెసాట్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ కెనాట్ బి అబ్జర్వ్డ్ బై ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎకార్డ్. ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోగా మిగిలి ఉన్నటువంటి వాటర్ ని ఎకార్డ్ అంటారు. ఓకే, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. కెమికల్ కంపోజిషన్ ఎలా అంటే ఇట్స్ కన్సిస్ట్ బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్. ఇన్ఆర్గానిక్ మెయిన్లీ కాల్షియం, మెగ్నీషియం, ferrous, aluminum, silicon, sodium and trace elements. Trace ante micro. Okay, manganese, zinc, cobalt, copper. It influence the pH of soil. సో ఇవన్నీ కంబైండ్ అయ్యి ఫామ్ అవుతాయి. అలాగే ఇవన్నీ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ వచ్చేసి ఆర్గానిక్ మ్యాటర్ అండ్ హ్యూమస్ ఫార్మ్స్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. Soil pH ranges from 2.2 to 9.6. Acidic soil occurs in high rainfall regions. So highly rainfall regions లో soil అనేది acidic nature ని కలిగి ఉంటుంది. For example, soil organisms. Organisms present in the soil is called as soil organisms. Important groups of soil organisms. Bacteria, soil flora లో bacteria, fungi, algae, roots, rhizoid and rhizome bearing higher plants. ఇవన్నీ సాయిల్ ఫ్లోరా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ లో
సాయిల్ ఫానాకు వచ్చేసి ప్రోటోజోమస్, నిమ్టోడ్స్, ప్రోటైన్స్, ఎర్త్worms, burrowing vertebrates. These all these are all called as a soil organisms. These are present in inside the soil. Okay, thank you. So pedology, study of soil is called as pedology. Pedogenesis ante the parental rock the parental rock broke into form small size particles is called as soil particles. This process is known as pedogenesis. Okay, thank you.